ఎందుకంటే ఆయన అరుంధతి లాంటి సినిమాకి, బాహుబలి 1, 2 సినిమాలకి సెకండ్ లీడ్ కెమెరామెన్గా, కృష్ణవంశీ వ్యతిరేక పరిణయం అయింది. ఆయన అద్భుతంగా చేసి విజువల్స్ నేను కాంప్రమైజ్ అయినా ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. ఈయనకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నెక్స్ట్ మ్యూజిక్ చేయమని అడిగితే అసలు పారిపోయారు ఆయన. ఫోన్లు కూడా ఒక టైంలో ఎత్తడం మానేశారు. వద్దండి నేను చాలా బిజీగా ఉన్నాను, కాదండి మీరే మ్యూజిక్ డైరెక్టర్ అన్నాను, లేదండి నేను చెయ్యను అన్నారు. కానీ మీరు చాలా గొప్ప ప్రతిభంతులు, మీరు చెయ్యాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి బతిమాలి షూటింగ్ జరుగుతున్నప్పుడు ట్యూన్లతో కూడా పాటలు అవసరమైతే ట్యూనే లేకుండా పాటలు కూడా తీసేసాను నేను. కానీ మీరే మ్యూజిక్ చేయాలని పట్టుబట్టాను. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ IBM సంస్థ ద్వారా కనకదుర్గారావు గారు పప్పుల గారు ఇంట్రడ్యూస్ చేస్తారు. అలాగే కనకదుర్గారావు గారి గురించి చెప్పాలండి. ఆయన ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్. ఆయన చిన్న వ్యాపారం మన కృష్ణానగర్లో మొదలు పెట్టి సినిమా మీద మక్కువతో ఎన్నో కోట్ల ఆస్తులు కోల్పోయి సినిమాల కోసం కోల్పోయాడు ఆయన. మళ్ళీ సినిమాయే తీయాలి, డబ్బులు నష్టపోవడం కాదు, మన మంచి సినిమా ఎందుకు తీయకూడదని కథను ఎన్నుకుని ఆయన గొప్ప సినిమా తీయాలని ట్రై చేశారు. ఏ రోజు ఇప్పటి వరకు డబ్బులు అడిగితే నవ్వుతూ ఇచ్చారు. అందుకని చాలా మంది సినిమా తీసినప్పుడు నవ్వుతూ ఇచ్చారు, టెన్షన్తో ఇచ్చారు. ఆయన నవ్వుతూ డబ్బులు ఇవ్వడమే కాకుండా సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పేవారు. ఆయనకి చెప్పిన బడ్జెట్ దగ్గర చిన్న ఇబ్బందులు వచ్చినా ముందు సినిమా తీయండి అనేవారు. ఒక టీం మేమందరం షాక్ అయిపోయాం. అసలు ప్రొడ్యూసర్ ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఈ సంవత్సరం మనం కాపాడుకోకపోతే ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ అని నేను డిసైడ్ అయిపోయాను. ఇలాంటి ప్రొడ్యూసర్ వచ్చి సినిమాలు తీస్తున్నప్పుడు కూడా మనం కాపాడుకుని ప్రొటెక్ట్ చేసుకుని ఇండస్ట్రీ ఒక గ్రేట్ ప్రొడ్యూసర్, ఒక గ్రేట్ బ్యానర్ మనం ఇవ్వకపోతే మనం వెళ్ళిపోవడమే బెటర్ ఉద్దేశంతో కష్టపడి అహోరాత్రులు శ్రమించి సినిమా తీసాం. బ్యూటిఫుల్ గా వచ్చింది. దీనికి డైలాగ్స్ అండి, సిద్ధు గారు ఒకసారి మీరు రావాలి, మన టీం అంతా ఇక్కడ ఉండాలి. అనిల్ గారు ఆయన టీచరు, మహబూబ్ నగర్ లో ఉంటారు ఆయన. నేను ఎప్పుడు రైటింగ్ లో కొంచెం నాకు ఉన్న దోలకి ఏదో రాస్తూ ఉంటాం మధ్యలో. నేను ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేశాను. ఫస్ట్ టైం ఒక రైటర్ రాసినట్టుగా తీసిన సినిమా ఇది. అంత బ్యూటిఫుల్ గా అతను రాశాడు. సో ఆయన కూడా శిరీష్ ప్రసాద్ గారు ఎడిటర్, ఒకసారి బయట రావాలి, ఎడిటర్ గారు బయట రావాలి. ఆయన కూడా బ్యూటిఫుల్ గా చేస్తారు వరకు. ఇప్పుడు ఇంకా మేము మాట్లాడడానికి ఏమీ లేదు, నేను సినిమా గురించి చెప్పేసాను మొత్తం పూర్తిగా. ఎక్కువ మాట్లాడే నేను అనుకోవద్దు. ఈ సినిమా ఖచ్చితంగా యూత్ అట్రాక్ట్ చేస్తుంది. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకొక సెకండ్కి నాంది పలుకుద్ది సినిమా నేను నమ్ముతున్నాను బలంగా. అలాగే సదం మాస్టర్ బయట రావాలి. మేడం గారు కూడా పాటలు చాలా అద్భుతంగా తీసిపెట్టి మాకు అద్భుతంగా వాళ్ళిద్దరి మధ్య కొత్త అబ్బాయి కొత్త అమ్మాయి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ చేయడం చాలా కష్టం. మీరు ఇందాక చూసారు, ఏ షాట్ లో కూడా వాళ్ళ ఫ్రెషర్స్ గా అనిపించారు. అక్కడికి పోస్ట్ సదా మాస్టర్ గారు, ఎందుకంటే ఆవిడ అనుభవంతో హ్యాపీ డేస్ ఎన్నో చక్కగా సినిమాలు, ఎన్నో సినిమాలు, 100 సినిమాలు పనిచేసిన అనుభవంతో హీరో హీరోయిన్ ఎక్కడ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా తీర్చిదిద్దారు. సో సదా మాస్టర్ థ్యాంక్స్ చెప్తాను. శిరీష్ ప్రసాద్ గారు రావాలి, వచ్చారు కదా. ఇప్పుడు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎంతో సహకరించారు. శ్రీకాంత్, ప్రదీప్ అందరూ, వీళ్ళందరికీ ఈశ్వర్, వీళ్ళందరికీ, నాగరాజు మొత్తం అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు కనకదుర్గారావు మాట్లాడాలి. రవికుమార్ మల్లి గారు, ఈయన రండి సార్, ఈయన అర్ధనాథ్ సినిమా తీశారు నాతో. ఆ సినిమాకి 4 స్టేట్ నంది అవార్డులు వచ్చినాయి నాకు. ఆ సినిమా 2016లో జర్నలిస్ట్. కానీ దుర్గారావు గారికి సపోర్ట్ గా నిలబడి ప్రతి విషయంలో దుర్గారావు గారిని సపోర్ట్ చేసి ఆయన మా వెనకాల ఎలా నిలబడ్డారు. ఇప్పుడు గ్రేట్ ప్రొడ్యూసర్, తెలుగు సినిమా ఇండస్ట్రీకి IBM ప్రొడక్షన్ లాంటి గొప్ప సంస్థ రాబోతుంది. IBM మ్యూజిక్ లాంటి గొప్ప సంస్థ రాకపోతుంది. IBM మ్యూజిక్ ఆయన ఎందుకు పెట్టారో ఆయనే అడగాలి. ఈ సినిమా గురించి అడగాలి, ఆయనే మీకు చెప్పాలి. నేను చెప్పాల్సినంత చెప్పేశాను. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. మీడియా అంతా కూడా ఈ సినిమాని ఖచ్చితంగా మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మంచి సినిమాలు ప్రోత్సహించడంలో మీరు ముందుంటారు. ఈ సినిమాని ఖచ్చితంగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లి ప్రజలకు దగ్గరగా చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఒకసారి దుర్గారావు మాట్లాడుతుందిగా నేను కోరుతున్నాను. IBM మ్యూజిక్ ఎందుకు పెట్టారు సార్? చాలా మ్యూజిక్ లెవెల్స్ ఉన్నాయి కదా, మళ్ళీ కొత్త మ్యూజిక్ లెవెల్ ఎందుకు పెట్టారు? సో మరి మన డైరెక్టర్ గారు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్. Yes, please stand సాదరంగా వచ్చి పైకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఫస్ట్
ఫస్ట్ దుర్గారావు సార్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ IBM మ్యూజిక్ ఛానల్ని ప్రారంభించడం నిజంగా నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాను కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో సంస్థలు చూసాం, మీ సంస్థ కూడా ఘన విజయం సాధించాలి. మీ సంస్థ అంటే మన సంస్థ IBM భవిష్యత్తులో పెద్ద సంస్థలు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం దుర్గారావు గారు. చూడడానికి సాధారణ రైతులా కనిపిస్తున్నాడు ఈ వ్యక్తి. మీ అందరికీ చూడడానికి చాలా అతి సాధారణమైన మనిషిలా కనిపిస్తున్నారు. కానీ పని చేసేటప్పుడు అసాధారణమైనటువంటి ఒక పనితనాన్ని చూపిస్తారు. ప్రేమించేటప్పుడు మన తల్లిదండ్రులు ఎలాంటి ప్రేమనిస్తారో దాన్ని మించిన ప్రేమనిస్తారు. మనందరితో కలిసినప్పుడు మన కోసం ఒకరున్నారు అనే ధైర్యాన్ని ఇస్తారు. మనందరితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఈయనతో కలిసి ఎన్నిసార్లైనా పని చేయొచ్చు, ఎన్ని సినిమాలకైనా పని చేయొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సాధారణ వ్యక్తి కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తారు, కానీ ఈ సాధారణ వ్యక్తి కొన్ని వేల మంది కడుపులకు అన్నం పెడతాడు, కొన్ని వందల మంది ఆశయాలకి ఇలా సినిమా రూపం ఇస్తాడు. అందుకే నాకు దుర్గారావు గారికి ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మనకు సహాయం చేశాడు కాదు. ఎందుకు ఇష్టం అంటే మన కోసం నిలబడ్డాడు కాదు. ఎందుకు ఇష్టం అంటే మనమందరం కళలు కంటున్న కొన్ని కళలకి ఈయన రూపం ఇస్తారు, ప్రాణం పోస్తారు. సో అలాంటి ఇష్టాన్ని చూపించి అలాంటి కష్టాన్ని చేసి చాలా మంది ఇష్టాలకు రూపాన్ని ఇచ్చేటువంటి వ్యక్తుల కోసం మనం నిలబడాలి. ఇలాంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఇలాంటి వ్యక్తులు నిలబడాలని మనం కోరుకోవాలి. ఇలాంటి వ్యక్తులు నిలబడితే మనం అందరం నిలబడతామని తెలుసుకోవాలి. అందుకే నేను ఆయన పక్కకు వచ్చి నిలబడి మాట్లాడడానికి మనస్ఫూర్తిగా చెప్తున్నా, గర్వంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాను, ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలతో ఆయన పొగుడుతున్నానంటే, నాకు ఒకరోజు చాలా అంటే ఒక చిన్నగా చాలా పెద్ద కష్టంలో ఉన్నాను. నేను చాలా పెద్ద కష్టంలో ఉంటే సార్ ఎక్కడున్నారు అన్నారు. నేనే చెప్పట్లేదు, మామూలు చెప్తున్నా. ఎక్కడున్నారంటే ఇలా ఇక్కడ ఉన్నాను అన్నారు. ఇలా ఉంది సిచ్యువేషన్ అన్నాను, అంతే. ఎవరైనా మొహమాట పడతారు, లేదా లేదని చెప్తారు, కాదని చెప్తారు, అవ్వదని చెప్తారు, లేదా మొహమాటానికి నేను చూస్తానని చెప్తారు, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్తారు. ఎందుకంటే ఇలాంటి ఎన్నో చూసి వచ్చాం కాబట్టి ఎవరు చూసినా మనకు అనుమానమే వస్తుంది, ఇది అవుతుందో లేదో చేస్తారో లేదో అని. సో ఈ వ్యక్తి ఒక గొప్ప నిర్మాతని ఇక్కడ రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వేదిక ద్వారా ఒక మాట, సార్ మీ బ్యానర్లో ఎప్పుడు సినిమా ఉన్నా నాకు చెప్పండి, నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. అది కూడా రూపాయల లాభాపేక్ష లేకుండా ₹1 తీసుకోవడం మీ సినిమాని పని చేస్తాను. మీ పని చేయడం అంటే నాకు నేను పని చేసుకోవడం లాగా. అండ్ సిద్ధార్థ్ సారూర్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ బ్రదర్. అండ్ సాత్విక్ గారికి, ప్రీతి గారికి గుడ్ లక్. ఈ సినిమా ఘన విజయం సాధించాలి. అలాగే నా మాట మీద ప్రేమతోటి ఇక్కడ దాకా వచ్చి ఈ బ్యానర్ కోసం, దుర్గారావు గారి కోసం, మా కోసం వచ్చి వెళ్ళినందుకు అనుదీప్ సార్కి, అలాగే మా శాస్త్ర డైరెక్టర్ బాలు సార్కి, అండ్ కాసర్ల శ్యామన్నకి, మా పూర్ణాచారికి, మా దేవపవార్కి, మా సురేష్ గంగులకి, మా మాల్యకి, అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. మీరు నా మీద ఉంచిన ప్రేమకి, ఇష్టానికి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ ఈ సినిమా ఎప్పుడు వచ్చినా టికెట్ కొనే వెళ్తాను, పంపించదు. అరే పాట చాలా బాగుంది. అండ్ టోటల్ టీమ్ కి గుడ్ లక్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ టైం అయినట్టుంది, క్షమించండి. కొత్త వాళ్ళైనా అక్కడ చిన్న చిన్న తడబాట్లు ఉంటాయి, మీరెవరో చూస్తుంటారు, అందరూ ఏదో ఒకటి చిన్న చిన్న అనిపిస్తే క్షమించండి. ఇది మనది, మనందరి వాడు. థ్యాంక్ యూ సార్. So sweet of you, very very sweet of you. That's a very sweet gesture. భీమ్స్ గారు దుర్గారావు గారి కోసం వచ్చి ఈ ఆడియో కంపెనీని ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నందుకు మనందరం క్లాప్స్ తో ఒకసారి ఆయనకి చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భీమ్స్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, మన ప్రీతి నేహా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి
వెరీ స్వీట్, సింపుల్ అండ్ గార్జియస్. అందరికీ నమస్కారం. మీడియాకి అండ్ అందరికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. భాను సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నా అంటే నాకేం ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు నాకు నమ్మకంతో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ యూపీ భాస్కర్ సార్ నన్ను చాలా చాలా బాగా చూపించారు. అండ్ యూఆర్ వెరీ స్వీట్ సార్, ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అండ్ ప్రొడ్యూసర్ దుర్గారావు సార్, ఎవ్రీబడి థ్యాంక్ యూ. సాంగ్ చాలా చాలాసార్లు ఎప్పుడు చాలా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. అండ్ సాంగ్ చాలా బాగుంది. హోప్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. అంతేనా? నేను రాబోయే కాలంలో చాలా పెద్ద హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ జనరల్ గా హీరో లాంచ్ అవుతున్నారు అనగానే మనం అందరం చూస్తాము, చాలా డిజైనర్ బట్టలు వేసుకొని ఫుల్ హడావిడి హంగామా చేస్తూ ఉంటారు. కానీ సాత్విక్ వర్మ ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చేశాను, హీరోగా లాంచ్ అవుతున్నారు తెలిసిన క్యారెక్టర్ నుంచి బయట కాకుండా సేమ్ అట్లానే అలా సేమ్ లుక్ తో వచ్చావు. ఇక్కడ మీ హంబుల్నెస్ అండ్ డౌన్ టు ఎర్త్ అనేది అర్థమవుతుంది. సో ప్లీజ్ స్పీక్ యూ. థ్యాంక్ యూ కాజల్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ అనుదీప్ గారికి, మాస్ జాతర డైరెక్టర్ భాను గారికి, మా లిరిసిస్ట్ అందరికీ, చీఫ్ గెస్ట్గా వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చారు. అండ్ ఇలాగే ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఆడియన్స్ అందరికీ రీచ్ అయ్యేలాగా ప్రెస్ అండ్ మీడియా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ స్టోరీలో, ఈ మూవీలో నేను చేయడానికి మెయిన్ రీజన్ ప్రదీప్ అన్న. ఎక్కడున్నావు ప్రదీప్ అన్న? పైకి రా. ప్రదీప్ అన్నయ్య నన్ను రిఫర్ చేశారు ఈ మూవీకి. అది ఓకే చేసిన భాను సార్కి చాలా థ్యాంక్ యూ సార్. మీ వల్ల నేను ఇది ఫస్ట్ సోలో లీడ్గా మూవీ చేయడానికి నాకు ఛాన్స్ వచ్చింది. అండ్ మా ప్రొడ్యూసర్ దుర్గారావు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మీ ప్యాషన్కి సినిమా మీద ఉన్న దానికి చాలా గ్రేట్ సార్. మీరు అసలు ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా మళ్ళీ మూవీ మీద ప్యాషన్ మాత్రం పోకుండా అందరినీ సపోర్ట్ చేయాలని చెప్పి మీరు మూవీస్ చేయడం, అలాంటి మూవీలో నేను చేయడం ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సార్. అండ్ మూవీలో నన్ను చాలా బాగా చూపించిన మా భాస్కర్ సార్కి. మొహాట పడుతూ ఉంటారు కానీ సెట్ లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మాకు భాస్కర్ సార్ వల్ల. థ్యాంక్ యూ సార్, మమ్మల్ని చాలా బాగా చూపించారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధు అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ అందరికీ సాంగ్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మా రైటర్ సార్ థ్యాంక్ యూ సార్, మంచి మంచి డైలాగ్స్ రాశారు. ఎడిటర్ అన్న చాలా బాగా ఎడిట్ చేసి మా ఫిలిం ని మంచి ల్యాగ్ లేకుండా ఎక్కడ చాలా ఎంటర్టైనింగ్ గా ఉండేలాగా డిజైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ స్వర్ణ మ్యామ్, నాకు కొంచెం షూట్ లో కొంచెం సాంగ్స్ అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. స్వర్ణ మ్యామ్ పక్కకు నుంచి మరీ చెప్పేవారు, ఇబ్బంది పడకూడదమ్మా, చాలా మందికి మేము డాన్స్ నేర్పిస్తాము, నువ్వు డాన్స్ బాగా చేస్తున్నావు కానీ టెన్షన్ పడుతున్నావు డాన్స్ చేసేటప్పుడు, అది మాత్రం వదిలేయి, నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ స్వర్ణ మ్యామ్. అండ్ రవి సార్, మా షూట్ లొకేషన్స్ అన్ని మా రవి సార్ వల్లే మాకు సాధ్యమయ్యాయి. ఎక్కడ షూట్ అనేది ఆగకుండా డైలీ మాకు లొకేషన్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్నది సార్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అందరికి డైరెక్షన్ టీమ్ అందరికి, శ్రీకాంత్ అన్న, నాగరాజ్ గారు, కిరణ్ అన్న అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్ కి, నా ఫ్రెండ్స్ కి అందరికి థ్యాంక్ యూ. నా మీద హోప్స్ పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. తొందరలో మూవీ కూడా ఇంకా ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేస్తాము, తప్పకుండా థియేటర్కి వచ్చి మూవీ చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కాజల్. మా అందరికి చాలా బాగా నచ్చింది హుక్ స్టెప్. సో స్వర్ణ మ్యామ్, హీరో హీరోయిన్ ముగ్గురు కలిసి ఆ స్టెప్ వైస్ ఒకసారి చూడాలనుకుంటున్నాను.